పంజాబ్లోని మలన్పూర్ గ్రౌండ్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలే ఆల్మోస్ట్ మ్యాచ్లను గెలిచేశాయి. పైగా డిఫరెంట్ పిచ్. ఇక టార్గెట్ అయితే 214 పరుగులు భారీ స్కోర్. కోర్స్ మన టీం స్ట్రాంగ్గా ఉంది. బ్యాట్స్మెన్లు సెట్ అయితే ఆ టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ ఏ ఒక్కరు క్రీజ్లో నిలదొక్కున్న మ్యాచ్ గెలవచ్చు. గిల్, అభిషేక్ ఓపెనర్లుగానే వచ్చారు. బ్యాట్ల కొద్దీ గిల్ ఫస్ట్ బంత్కే డకౌట్ అయిపోయాడు. టీంపై మరింత ప్రెజర్ ఉంది. ఇలాంటి టైంలో అక్షర్ పటేల్ను వన్ డౌన్లో పంపించి ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం అట్టర్ ఫ్లాప్ అయింది. పవర్ ప్లేలో అక్షర్ బంతిని కనెక్ట్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాడు. నిజానికి ఇలాంటి భారీ టార్గెట్ మ్యాచ్లలో పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్ ఇంపాక్ట్ చూపిస్తుంది కూడా. అలాంటి టైంలో వేస్ట్ అయిపోయింది మనకు పవర్ ప్లే. తిలక్ వర్మ ఒత్తిడిలో బాగా ఆడుతాడని అందరికీ బాగా తెలుసు. ఆల్రెడీ చాలాసార్లు చూసాం. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై ఒత్తిడిలో కూడా హై వోల్టేజ్ మ్యాచ్లో ఎలా గెలిపించాడో. నిజానికి రాత్రి కూడా వన్ డౌన్లోనే తిలక్ వర్మను పంపించి ఉంటే వికెట్ తొందరగా ఇచ్చేవాడు కాదు. పైగా పవర్ ప్లేలో మరింత స్కోర్ వచ్చేది. కానీ అక్షర్ను వన్ డౌన్లో పంపించిన ప్రయోగం కూడా ఫెయిల్ అయ్యింది. నిజంగా గంభీర్ కోచ్ అయ్యాక ప్రయోగాలు చాలా పెరిగాయి. ఇలాంటివి గెలుస్తున్నంత కాలం ఎవరు పట్టించుకోరు, కానీ ఓడిపోతే విమర్శల పాలవుతారు. ఇప్పుడు గంభీర్ విషయంలో అదే జరిగింది. నిజంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే అంత ఒత్తిడి ఉండదు, కాస్త ఫ్రీగా ఆడొచ్చు. కానీ ఇలాంటి టైంలో ప్రయోగాలు కరెక్ట్ కాదు. ఓకే, ఇదేమి వరల్డ్ కప్ కాదు. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లు అంతకంటే కాదు కాబట్టి సరిపోయింది. సాధారణ సిరీసే కాబట్టి పెద్దగా నష్టమేమీ లేదు. నిజానికి అక్షర్ పటేల్ గతంలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చి మంచి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. గత T20 వరల్డ్ కప్ మన వాళ్ళు గెలిచారు కదా. ఆ వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై, ఫైనల్ సౌత్ ఆఫ్రికాపై రాణించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రయోగాలు అన్ని చోట్ల పనిచేయవు. ఆ రెండు సందర్భాల్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సందర్భమే మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. కానీ రాత్రి పరిస్థితి అలా లేదు. అయినప్పటికీ లేనిపోని ప్రయోగాలు చేసి ఒక ఓటమిని మూట కట్టుకున్నారు.